హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పొడి పొడిగా జీడిపప్పు ఉప్మాను ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ఈ ఉప్మా ప్రాసెస్ ఎలానో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 గ్లాస్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత అరకప్పు పల్లీలను అలాగే జీడిపప్పును వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా అయితే ఉప్మా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలుపుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మంట సిమ్లో పెట్టేసి రవ్వను ఈ విధంగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10-15 నిమిషాల వరకు ఇలా ఉప్మాను ఉడికించుకోవాలి. ఇలా అయితే ఉప్మా బాగా పొడి పొడిగా వస్తుంది. అలా అని ఉప్మా రవ్వలా ఉండదు, మంచిగా ఉడికి పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి 15 నిమిషాల తర్వాత ఎలా పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.